wonderful. Praise God. యా థ్యాంక్ యూ. Nice to see you. యా చిన్న ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేద్దాం. Yeah. మా దేవ మా ప్రభా మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంత్రం ప్రభా బిడ్డలతో కలిసి నీ వాక్యం ధ్యానం చేసుకోవడానికి ఇచ్చిన ప్రభా మీకు వందనాలు ప్రభా. నాయన నీ యొక్క వాక్యం ఎంతో శక్తి కలిగింది ప్రభా, మా యొక్క జీవితాలని మార్చేది ప్రభా. సాతానుడు ప్రభా అన్ని రకాలైనటువంటి ఆటంకాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నేను వాటన్నిటిపై విజయాన్ని మాకు అనుగ్రహించాను తండ్రి. నాయన వి గో త్రూ సఫరింగ్ లార్డ్, వి గో త్రూ లాడ్ ఆఫ్ పర్సిక్యూషన్, బట్ వి విల్ బి అల్టిమేట్లీ విక్టోరియస్ బికాస్ ఆఫ్ యువర్ గ్రేస్ ఓ మాస్టర్. నీ యొక్క కృపను బట్టి మేము విజయోత్సాహపు జీవితం కలిగి ఉంటాం తండ్రి. కాబట్టి ప్రభా ఈ యొక్క వాక్యాన్ని మా జీవితానికి ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమెన్. ప్రతి మానవుల్లో కూడా ఉన్నత స్థాయికి వెళ్ళాలని దెర్ ఈజ్ అన్ క్రేవింగ్ ఫర్ ఎక్సలెన్సీ. నేను నెంబర్ 1 స్థానంకి వెళ్ళాలి అని అనుకుంటాడు. అది ఎవరైనా సరే, అంటే అది మంచిగా అవ్వచ్చు, చెడ్డగా అవ్వచ్చు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, క్రికెట్ ఆడేవాడు నెంబర్ 1 క్రికెట్ ప్లేయర్ అవ్వాలనుకుంటే, వ్యాపారం చేసేవాడు నెంబర్ 1 వ్యాపారవేత్త అవ్వాలి అనుకుంటే, దొంగోడు నెంబర్ 1 దొంగోడు అవ్వాలి అని అనుకుంటారు. ఎవరైనా సరే ఆ విధమైనటువంటి తమకున్నటువంటి ఏరియాలో నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళాలి అనేటువంటి తపన ఉంటుంది. ఈ తపన, ది క్రేవింగ్ ఫర్ ఎక్సలెన్సీ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడి దగ్గర నుంచి వచ్చింది. దేవుడు ఎక్సలెంట్ దేవుడు. ఆయన భూమి ఆకాశాలని సృజించినప్పుడు ప్రతి దాని వెనకాల ఈ మాట అన్నాడు, ఇట్ ఈస్ గుడ్ అని అన్నాడు. దేవుడి దృష్టిలో గుడ్ అనేది దానికంటే ఇంకా మించింది ఇంకొకటి లేదు. ఇట్స్ ఆల్వేస్ ఎక్సలెంట్. సో ఆ ఎక్సలెంట్ దేవుడు మనల్ని సృష్టించాడు కాబట్టి ఎక్సలెన్సీ అనేది మనందరిలో కూడా ఒక తపనలాగా ఉండిపోతూ ఉంటుంది. అయితే విచిత్రమైన విషయం ఏంటి అనంటే, మనం జీవిస్తున్నటువంటి ఈ యొక్క లోకం పాపభూయుక్తమైనటువంటి లోకం, పాపము చేత అణగదొక్కబడుతున్నటువంటి లోకం. ఇలాంటి లోకములో మనము ఆ ఎక్సలెన్సీ క్రేవింగ్ ఉన్న వికెడ్ పీపుల్ ఎక్కువ మంది అవుతారు. అంటే అర్థం ఏంటి తెలుసా? నేను నెంబర్ 1 స్థాయికి వెళ్ళాలి కాబట్టి ఎలాగెళ్ళినా పర్లేదు, ఒక మనిషిని మోసం చేసి వెళ్తానా? లోకం కూడా ఎంత ఘోరం అయిపోయిందంటే, ఒక వ్యక్తి మోసాలు చేసి కోట్లు గడిచిన తర్వాత ఆ వ్యక్తిని మహానుభావుడు అని పిలుస్తారు, ఆ వ్యక్తిని గొప్పోడు అని పిలుస్తారు, ఆ వ్యక్తిని కాలు మీద పడటానికి ప్రయత్నం చేస్తారు. దేశంలో రాజకీయవేత్తలు వాళ్ళ దేశాన్ని ఏలేటువంటి వాళ్ళు దరిద్రమైనటువంటి పద్ధతుల్లో ఆ స్థానానికి వచ్చినటువంటి వాళ్ళే. అందరూ ఆ స్థానానికి వచ్చిన వాళ్ళు అని ఎక్కువ శాతం మంది అని అంటూ ఉన్నాను. అయితే ఇప్పుడు దీన్ని నేను క్రిస్టియానిటీలోకి తీసుకురాక ముందు ఒకసారి ఈ ప్రపంచం వైపు చూసినట్లయితే చాలామంది వాళ్ళ యొక్క స్థాయిలో ఎక్సలెంట్ అయ్యారు, కానీ జీవితంలో అన్నీ కోల్పోయిన వాళ్ళు అయిపోయారు. మైకల్ జాక్సన్ పాప్ మ్యూజిక్కి రాజు అని ఉన్నాడు. ఆయన పాడినటువంటి పాటలు, ఆయన ప్రొడ్యూస్ చేసినటువంటి ఆల్బమ్స్ ప్రపంచాన్ని మంత్రముగ్ధులు చేసింది. థ్రిల్లర్ అనేటువంటి ఆయన ఒక్క ఆల్బమ్ అనేక అవార్డులు సంపాదించింది. 13 సార్లు గ్రామీ అవార్డుని ఆయన పొందాడు. కానీ 51 ఏళ్ళప్పుడు ఆయన చచ్చిపోతున్నప్పుడు ఆయన ఆస్తి ఏంటి తెలుసా? 500 కోట్లు అప్పు, 500 మిలియన్ కోట్లు, $500 మిలియన్ అప్పు, $500 మిలియన్ ఆయన అప్పుగా ఉన్నాడు. చార్ల్స్ యాడ్బర్డ్ పార్కర్ అంటారు, అంటే జాజ్లో ఆయనకి మించినోడు ఇంకెవడు లేడు. బెబాప్ అనేటువంటి మ్యూజిక్ ఆయన నుంచే సృష్టించాడు. రకాలైనటువంటి లయల్లో ఆయన జాజ్ కొడుతూ ఉండేవాడు. 34 ఏళ్ళప్పుడు చచ్చిపోయాడు ఆయన. ప్రపంచంలో ఆ వయసులో జాజ్ కొట్టేవాళ్ళు ఆ స్థాయికి ఎవరు ఎదగలేదు, కానీ చాలా దౌర్భాగ్యమైనటువంటి చావు చచ్చిపోయాడు. మెర్లిన్ మోన్రాయ్ ఎంత అందగత్త అంటే, చాలా ధనిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు, అర్థమైందా, నేను ఆమెతో ఒక రాత్రి గడిపితే చాలు అని అనుకున్నారు. కానీ ఆమె బ్రతుకు ఎంత ఘోరం అంటే, ఆమె ఆత్మహత్య చేసుకొని చాలా యవ్వన వయసులో అందగత్తే చచ్చిపోవడం జరిగింది. ఇక అమెరికా వాళ్ళ సంగతి, పాశ్చాత్య వాళ్ళ సంగతి ఏంటి? ఇండియాలో కూడా అదే పరిస్థితి. పర్వీన్ బాబీ అమోఘమైనటువంటి బాలీవుడ్ యాక్ట్రెస్, ఆమె పిచ్చిదానిగా అయ్యి ఇన్స్టేబుల్ మెంటల్ స్టేటస్తో ఆమె చచ్చిపోయింది. మీనా కుమారి ట్రాజిడీ క్వీన్ అని ఆమెకి బిరుదిచ్చారు. ఆమె చాలా హీన స్థితిలో చచ్చిపోయింది. భరత్ భూషణ్ ఆయన గొప్ప యాక్టర్ అని అనిపించుకున్నాడు. అయితే గ్యాంబ్లింగ్లో డబ్బులన్నీ పోగొట్టుకొని చివరికి ఆయన బికారి చచ్చిపోయాడు. ఈ విధంగా వాళ్ళు వాళ్ళ స్థాయిలో నెంబర్ 1 స్థానానికి వెళ్ళారు, కానీ ఈ లోకంలో ఓడిపోయారు. అయితే నేను మాట్లాడుతుంది క్రైస్తవులతో, నాకు తెలుసు. మరి క్రైస్తవులకి ఎందుకు సార్ ఈ మాటలు చెప్తున్నారు అని అంటే, యాజ్ ఎ క్రిస్టియన్ హౌ ఈజ్ యువర్ లైఫ్?
నీ జీవితం ఎలా ఉన్నది? హౌ ఈజ్ యువర్ ఫీలింగ్? నీ యొక్క భావోద్రేకాలు, నీ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? నీ యొక్క జీవితంలో బయట ఏ విధంగా నీ ముఖ కవళికలు ఉంటున్నాయో ఆ విధంగా నీ హృదయం కూడా ఉన్నదా? ఆర్ యూ ఎ సాటిస్ఫైడ్ పర్సన్? నీ యొక్క పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క అనుభూతిని పొందేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండగలుగుతున్నావా? హ్యావ్ యూ బీన్ ఎక్సలెంట్ ఓన్లీ అవుట్ సైడ్ బట్ నాట్ ఇన్సైడ్? బయట మాత్రమే ఎక్సలెంట్గా ఉన్నావా, లోన లేవా? ఆర్ యూ ఎ కంప్లీట్ పర్సన్? ఆర్ యూ ఎ సాటిస్ఫైడ్ పర్సన్? ఒకవేళ లేదు అని అంటే కనుక నువ్వు క్రైస్తవుడి అయితే, నువ్వు నిన్న క్రైస్తవుడు అయ్యావా, 20 సంవత్సరాల క్రితం క్రైస్తవుడు అయ్యావా, నాకు అనవసరం. ఎప్పుడు క్రైస్తవుడు అయినా కూడా నీ యొక్క క్రైస్తవ జీవితంలో ప్రతి స్థాయిలో నీ హృదయంలో ఒక తృప్తిని పొందుతూ ఇంకో కొత్త విషయాలకు వెళ్ళడానికి ఇష్టపడతావు. యు ఆర్ సాటిస్ఫైడ్ విత్ వాట్ యు ఆర్ నౌ అండ్ యూ వాంట్ టు గో ఫర్దర్. అది ఉండాలి నీకు. అది లేదు అని అంటే కనుక ప్రాబబ్లీ నువ్వు జీవించాల్సిన స్థాయిలో జీవించట్లేదేమో. క్రిస్టియానిటీ అనేటువంటిది 2 ప్రాముఖ్యమైనటువంటి పునాదుల మీద కట్టబడ్డాయి. ఈ 2 ఒకదానితో ఒకటి భిన్నంగా అనిపిస్తుంది. ఒకటేంటి తెలుసా? ద క్రూయల్ క్రాస్, అతి భయంకరమైనటువంటి సిలువ. దాని మీద ఎలాంటి వ్యక్తి చచ్చిపోయినా సరే ఛీ అని అంటారు. ఇది క్రైస్తవ పునాదుల్లో ఒకటి. రెండోది ది టూంబ్ దట్ ఈస్ ఎంప్టీ అండ్ ట్రయంఫెంట్. ఖాళీగా ఉన్నటువంటి సమాధి విజయాన్ని చూపించేది. ద క్రూయల్ క్రాస్ అండ్ ద టూంబ్ దట్ ఈస్ ట్రయంఫెంట్ బికాస్ ఎంప్టీ. ఇవి క్రైస్తవత్వానికి పునాదులు. ఈ 2 ఒక విధంగా ఒకదానికి ఒకటి పోటీగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. నిన్న దినాన మనం చూసినటువంటి వాక్యములో యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద చనిపోవడం అనేది ఇట్స్ అ వికేరియస్ డెత్. మన కోసం మనకు బదులుగా చనిపోవటం అన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేవటం అనేది ఇట్స్ విక్టోరియస్ రిజరక్షన్ అని అన్నాను. వికేరియస్ డెత్ మనకి శాంక్టిటీని ఇస్తే, పవిత్రతను ఇస్తే, విక్టోరియస్ రిజరక్షన్ మనకి సెక్యూరిటీని ఇచ్చింది. ఈ రెండింటిని కలిపేటువంటి వచనం నిన్నటి దినాన్న చదివాం. దాన్ని చదివి ఈరోజు వాక్య భాగంలోకి వెళ్దాం. 18వ వచనం, 1 పేతురు 3వ అధ్యాయం 18వ వచనం. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమ పొందాను. యేసుక్రీస్తు మన కోసం చనిపోయాడు, యేసయ్య తిరిగి లేపబడ్డాడు. ఇదంతా ఒక్కసారే జరిగింది. ఇట్ ఆల్ హ్యాపెండ్ ఓన్లీ వన్స్. ఈ ఒక్కసారి దీని మీద క్రైస్తవత్వం నిలబడుతూ ఉన్నది. దీన్ని పేతురు భక్తుడు చాలా సందర్భాల్లో చాలా విధాలుగా ఇప్పటిదాకా వర్ణించుకుంటూ వచ్చాడు. ఈ విధంగా క్రీస్తు యొక్క విజయోత్సాహపు స్థాయిని మనకు చూపించాడు. విక్టోరియస్ క్రైస్ట్ని మనకి ప్రజెంట్ చేసి ఇప్పుడు ఒక విక్టోరియస్ క్రిస్టియన్ ఎలా ఉండాలో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. 1 పేతురు 4వ అధ్యాయం మొదటి 6 వచనాలు మనం ధ్యానం చేయబోతున్నాం. 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు నేను చదువుతాను. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనిడి. శరీర విషయంలో శ్రమపడినవాడు శరీరము యందు జీవించి మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమియో లేక ఉండును. Therefore, since Christ suffered in this body, arm yourself also with the same attitude, because he who has suffered in this body is done with sin. As a result, he does not live the rest of his earthly life for evil human desires, but rather for the will of God. దీంట్లో మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి పాఠాన్ని నేర్చుకుంటాం. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనిడి. యేసుక్రీస్తుని ఒకటి చూపించి దాన్ని మీరు కాపీ చేయండి అని అంటున్నాడు. కాబట్టి నా మొదటి పాయింట్ ఏంటి తెలుసా? కాపీ ద ప్రయారిటీస్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క ప్రాధాన్యతలను నువ్వు కాపీ కొట్టాలి. యేసుక్రీస్తు యొక్క బ్యాక్ యూట్యూబ్ పొజిషన్ ఏంటో ఓకే. 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనం అది వినిపిస్తాను. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయాను. జీసస్ క్రైస్ట్ హ్యాస్ సెడ్
అండ్ హీ వాంటెడ్ అస్ టు ఫాలో ఇట్. ఆయన ఒక మాదిరిని విడిచిపెట్టాడు. ఏంటంట 22వ వచనం, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపుకు న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొని. ఇట్లా మనం చూసినట్లయితే జీసస్ క్రైస్ట్ ఒక మాదిరి విడిచిపెట్టాడు మనం ఫాలో అవ్వాలని. ఆయనలో ఏ పాపము లేదు, ఆయన బదులు ఆయన కపటము లేదు. ఆయన్ని బాగా హింసిస్తూ ఉంటే ఎవరైతే ఆయన్ని హింసిస్తున్నారో వాళ్ళని తండ్రి చేతికి అప్పగించేశాడు. తండ్రి చేతికి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఈ శిలువ మరణం గురించి పేతురు భక్తులు 1వ అధ్యాయంలో చెప్పాడు, 2వ అధ్యాయంలో చెప్పాడు, 3వ అధ్యాయంలో చెప్పాడు. అధ్యాయంలో చెప్పుకుంటూ వచ్చి 4వ అధ్యాయంలో అంటాడు తెలుసా, ఆ మాదిరిని నువ్వు ఫాలో అవ్వాలి అని చెప్తున్నాడు. యూ నీడ్ టు ఫాలో దాట్. దాన్ని నువ్వు అనుకరించి చెప్తున్నాడు. ఒక చిన్న మాట చెప్పమంటారా, మీరు క్రైస్తవులైతే ఒకవేళ ఈ పని చేస్తున్నట్లయితే అర్ధరహితముగా మీరు భయంకరమైనటువంటి తప్పు చేస్తున్నారు. మీరు ఒకవేళ సిలువను ఆరాధిస్తున్నట్లయితే సిలువ విలువేంటో మీకు తెలియకపోతే, సిలువ మరణం ద్వారా మీకు వచ్చిందేంటో అర్థం కాకుండా సిలువ పెడితే, సిలువను పూజిస్తూ ఉంటే, సిలువ గురించి ధ్యానం చేస్తూ ఉంటే అంతకంటే దరిద్రమైన పని ఇంకోటి ఏం లేదు. ఇట్ ఈస్ స్కేరీ టు వర్షిప్ క్రాస్ నోయింగ్ ద పర్పస్ ఆఫ్ ద క్రాస్. అయితే ఒక మాట చెప్తున్నాను చూడండి, మనం ఆరాధించేది సిలువను కాదు, కానీ సిలువ మీద చచ్చిపోకుండా యేసుక్రీస్తు మనకి రక్షకుడు. సిలువ మీద చచ్చిపోకుండా, ఆయన సిలువ మీద రక్తం కార్చకుండా నీకు నాకు విమోచకుడు అవ్వలేడు. సో ఇఫ్ యు డోంట్ నో ద పర్పస్ ఆఫ్ క్రాస్, ఇఫ్ యు డోంట్, అతి భయంకరమైనటువంటి శ్రమల గుండా వెళ్ళినటువంటి వ్యక్తిని ఒకసారి అడిగారు, ఈ యొక్క రష్యన్ ప్రిజన్లో ఉన్నటువంటి ఈ యొక్క భయంకరమైనటువంటి శ్రమల గుండా వెళ్ళేటువంటి వాళ్ళు వెళ్ళగలుగుతారు అని అంటే ఆయన తన యొక్క అనుభవాన్ని చెప్తున్నాడు. ఐ హ్యావ్ యాక్సెప్టెడ్ దిస్ ప్రపోజల్. నాకు ఇవ్వబడినటువంటి ఒక విషయాన్ని నేను అంగీకరించాను. క్రిస్టియన్స్ ఆర్ మెంట్ టు హ్యావ్ ద సేమ్ వొకేషన్ యాజ్ దేర్ కింగ్. వాళ్ళ రాజుకి ఎలాంటి వృత్తి ఇవ్వబడిందో అదే వృత్తిని వాళ్ళు కూడా తీసుకోవాలి. క్రీస్తు ప్రభు వారు సిలువ మీద చనిపోవటం అనేది ఆయన చాయిస్, ఆయన ఎంపిక చేసుకున్నాడు. ఇట్ వాజ్ హిజ్ మిషన్. ఆయన తన యొక్క బాధ్యతగా తీసుకున్నాడు. ఇట్ వాజ్ హిజ్ ఆయన యొక్క వృత్తిగా తీసుకున్నాడు. కాబట్టి మాకు కూడా అది వృత్తి అయింది. దేర్ఫోర్ వీఆర్ క్రాస్ బేరర్స్. మేము సిలువను మోసుకెళ్ళేటువంటి వాళ్ళం. ఇట్ ఈస్ దిస్ హై కాలింగ్ అండ్ ఆ పార్ట్నర్షిప్ విత్ జీసస్ విచ్ బ్రింగ్స్ గ్లాడ్నెస్ ఇన్ ట్రిబులేషన్. ఈ విధమైనటువంటి ఉన్నతమైనటువంటి పిలుపుకి మేము ఆకర్షం. కాబట్టి ఈ యొక్క కష్టాల గుండా వెళ్ళటానికి, ఈ యొక్క శ్రమల గుండా వెళ్ళటానికి మేము సంతోషంగా ముందుకు వస్తున్నాం. విచ్ మేక్స్ క్రిస్టియన్స్ ఎంటర్ ప్రిజన్స్ ఫర్ ద జాయ్ ఆఫ్ బ్రైడ్ గ్రూమ్ ఎంటరింగ్ ద బ్రైడల్ రూమ్. ఒక పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె ఏ విధంగా వివాహ మహోత్సవానికి గదిలోకి వెళ్తారో మేము కూడా అదే విధంగా వెళ్తామంటున్నాడు. ఎందుకో తెలుసా, క్రైస్ట్ సఫర్డ్ యాజ్ ఎ మోడల్ అండ్ వీ హ్యావ్ టు గో త్రూ ద సఫరింగ్. సో దాంతో మనకు అర్థమవుతుంది క్రిస్ట్ కాల్డ్ టు సఫర్. క్రైస్తవులు ఆ యొక్క శ్రమ గుండా వెళ్ళటానికి పిలువబడ్డారు. క్రీస్తు శరీరమందు శ్రమ పడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనడి. అదే మనసు నీకు ఆయుధంగా ఉండాలి. ఆయుధంగా ఉన్నప్పుడు యు నీడ్ టు ఫైట్. నువ్వు దేనితో ఫైట్ చేస్తావో తెలుసా, దేవుని యొక్క ఆలోచనకి, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా ఉండే ప్రతి దానితో నువ్వు పోరాడతావు. యు నీడ్ టు కిల్ యువర్ ప్యాషన్స్. నీకున్నటువంటి ఇహపరమైనటువంటి కోరికలు, ఇహపరమైనటువంటి తుచ్చమైనటువంటి అభిలాషల్ని నువ్వు చంపేయాలి. యు నీడ్ టు కిల్ దెమ్. వాటిని చంపేయాలి. ఎందుకు చంపేయాలి? 2-3 వచనాలు చూద్దాం. శరీర విషయంలో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజ ఆశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే మనసులో అవ్వచ్చు, హృదయంలో అవ్వచ్చు, శరీరంలో అవ్వచ్చు, ఎక్కడో ఒక చోట ఆ శ్రమ గుండా నువ్వు వెళ్ళట్లేదు అనంటే ప్రాబబ్లీ పాపము నీ జీవితంలో వెళ్తుందన్నమాట. ప్రాబబ్లీ సిన్ ఈజ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని వెళ్తుందేమో. సఫరింగ్ ఈజ్ ద ప్రూఫ్. నా ఉద్దేశంలో సఫరింగ్ అంటే నువ్వు జైల్లోకి వెళ్ళాలంటలేదు. సఫరింగ్ అంటే నిన్ను ఎవడో కొట్టాలంటలేదు. స్ట్రగ్లింగ్ ఇన్ సైడ్, నీ యొక్క మనసులో పోరాటం అనేది లేదు అని అంటే కనుక యు ఆర్ ఇండల్జింగ్ ఇన్ సిన్. అంటే దీంతో మనకు అర్థమవుతుంది ఏంటి తెలుసా, దేవుని కోసం మనం బ్రతకాలి అనేది ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలతో పోరాడుతూ ఉండాలి. హ్యూమన్ ప్యాషన్స్ వర్సెస్ ద విల్ ఆఫ్ గాడ్.